వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారి టాపిక్ ఎంత వైరల్గా మారిందో మనం చూస్తున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్లోనే వైరల్గా మారింది. అయితే ఇది రాజకీయంగా మారిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజియన్స్ని కూడా లాగుతున్నట్లు అయితే వినిపిస్తుంది. సో అసలు ఇంతకీ ఇది దీని గురించి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, సో బయట అండ్ అదేవిధంగా ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది, సో దీనికి ఎప్పుడు ముగింపు పడుతుంది, సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము నార్మల్గా ఫ్యాన్స్కి గొడవ కావడం సహజం, అంటే ఇట్లాంటి చిన్న వాటికి నార్మల్గా. అదేవిధంగా ఇప్పుడు రాజకీయంగా కానివ్వండి, అండ్ ఇంకొకటి రిలీజియంగా హిందూ అని చెప్పేసి ఇట్లా చాలా వినిపిస్తున్నాయి. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, కావాలని ఇదంతా చేస్తున్నారా లేకపోతే నిజంగానేనా? ఒకప్పుడు మీరు రిలీజియన్ అంటే నాకు నవ్వు వస్తుందండి. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది ఈ కవితకి అనర్హం అని ఏదో రాశారు. అలాగా కాదేది వైరల్కి అనర్హం ఇప్పుడు సోషల్ మీడియాలో. అంటే ఏదైనా వైరల్ అవ్వచ్చు. అంటే పుష్ప సినిమాకి చనిపోవడానికి మతానికి ఎట్లా అండి? మీరు అన్న క్వశ్చన్లో అది నిజంగా ఎటు వెళ్తుంది అసలు? సోషల్ మీడియాలో ఉన్న చాలా వరకు సోషల్ మీడియాలో నేను నేర్చుకుంటున్నాను, తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను. క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, లేదంటే జీవిత చరిత్రలు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కోసం ఇలా పోరాడారా, వీళ్ళందరూ తెరమరుగైపోయారా, మన పూర్వం భారతదేశాన్ని ఎంతమంది పూర్వీకులు, ఎంతమంది ఇలాంటి రాజులు పరిపాలించారా, అరే వీళ్ళందరిది పుస్తకాల్లో లేదే, దీనివల్ల మనకు తెలిసి వస్తుందని ఇలా హ్యాపీ ఫీల్ అవుతుంటే, మరోవైపు ఎక్కడో ఐశ్వర్యరాయ్ కుక్కకి 2 మగపిల్లలు పుట్టాయని, ఇక్కడ ఏదో రష్మిక దూడకి ఇంకో దూడ పుట్టిందని, ఇలాంటి వార్తలు కూడా చిరాకు అనిపిస్తున్నాయి. దానికి ఎట్లా మీరు అన్నట్టు మసిపూసి మారేడికాయ చేసినట్టుగా మతాలను కూడా మిక్స్ చేస్తున్నారు. మీరు అన్నట్టు నేను విన్నది ఏంటంటే, ఇది ఖచ్చితంగా పుష్ప అనే వ్యవహారం ఇష్యూ అయ్యింది కాబట్టి, ఆయన ప్రభుత్వానికి యాంటీగా ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఇది. పైగా పుష్పలో ఆయన చిత్తూరు జిల్లా అంటే బాగా అందరికి ఇష్టమైనది అంటే చిత్తూరు జిల్లా అని చెప్పగానే ఫస్ట్ వెంకన్న స్వామి గుర్తొస్తారు. లేదా తిరుపతి, అది సంబంధించి గంగమ్మ జాతర గెటపేసి ఆయన మొక్కుకుంటాడు, ఆడపిల్ల పుట్టితే కావాలని. అంటే హిందువులకు సంబంధించిన సినిమా ఇది, వెంటనే దీన్ని తొక్కిపడేయండి అని ఏదో సోనియా గాంధీ గారు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ని తీసుకొస్తున్నారు. ఆవిడ అందుకే బాగా ఫేవర్గా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని అందుకే చాలా వరకు ఏమనలేదు, లేదంటే రాజశేఖర రెడ్డి గారిని అందుకే ఏవేవో మాట్లాడతారండి. రాజకీయాలకి ఏవి వర్తించో తెలుసా అండి? అంటే చిన్న మూవీస్లలో మనం చూస్తూ ఉంటాం క్రిస్టియన్స్ని వీడియోస్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి అంటే అవి చిన్న మూవీస్ అని వదిలిపెట్టారా, లేదంటే ఇక్కడ ఇది పెద్ద మూవీ అని ఇంత ఇలా చేస్తున్నారా? ఆబ్వియస్లీ ఆల్రెడీ ఒక ఇష్యూ బయటకు నడుస్తుంది, దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ఇదే కదా సమయం. ఇప్పుడు యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్ అనేది నవ్వేడేస్, అదే సోషల్ మీడియా అనేది నవ్వేడేస్ కొన్ని లక్షల మందికి ఆధారం అయిందా లేదా చెప్పండి? అవును. ప్రత్యక్షంగా పరోక్షంగా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసేవారు, దాని మీద బతికేవాళ్ళు, వ్యూస్, సబ్స్క్రిప్షన్స్, లైక్స్, షేర్స్ ఇవన్నిటి మీద వాడికి పెరగడం వల్ల, డ్యూరేషన్ పెరగడం వల్ల, టైం డ్యూరేషన్ పెరగడం వల్ల వాడికి 4 డబ్బులు వస్తున్నాయిగా. వాడు ఒక్కొక్కడైతే ఒక ఆయన చెప్పాడుగా, నాకు ఈ గత సంవత్సరం 4 కోట్ల ఆదాయం ఉందని ఒకటి చెప్పాడుగా. ఒక హయ్యెస్ట్ యుఎస్లో ఎవరో కావిడంట సంవత్సరానికి 72 కోట్లు ఎంతో సంపాదిస్తుందంట యూట్యూబ్లో. అంటే ఇవన్నీ ఒక జీవనాధారం అవుతుంది కదా. ఇలాగా అరే అలాంటి న్యూస్లు చూడటం వల్ల మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? రొటీన్గా పద్ధతిగా రాముడు మంచి బాలుడు అని అంటే ఎవడు చూస్తాడా? చూడడు. అది వచ్చిన ఇప్పుడు తెలుగులోనే 1,00,000కి పైగా ఛానల్స్ ఉన్నాయంట, 1,00,000కి పైగా. మనకు తెలిసినవి అందులో మహా అయితే ఒక 10-100 ఉంటాయేమో. అన్నీ లెక్క పెట్టి కూర్చొని రాస్తే సెర్చ్ చేసుకొని ఒక 20 రాయగలుగుతామేమో. 1,00,000కి పైగా తెలుగు ఛానల్స్ ఉన్నాయంట. మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? మొన్న ఎక్కడో చూశాను, 51 మిలియన్ ఛానల్స్ ఉన్నాయట అన్ని భాషలు కలిపి, ఓన్లీ యూట్యూబ్లో. అంటే ఇక్కడ ఎవరికి అంటే ఎవరికి వారు అదే వస్తున్నారు అక్కడికి, ఎవరికి వారు సెల్ఫ్ దాన్ని ఏమంటారు, రిప్యుటేషన్ కోసమో లేదంటే గుర్తింపు కోసమో నేను పుష్పరాజు కావాలనే ముఖ్యమంత్రి గారి మీద యాంటీగా పెట్టాడరా అని ఒక థంబ్నెయిల్ పెట్టడం. అంటే ఆయన ఎందుకు యాంటీగా పెడతాడండి? కాకపోతే ఆయన మాట తీరు అందులో నన్ను ఎంత వ్యక్తిత్వ హననం చేయొద్దు, నేను అలాంటి వాడిని కాదు, నేను చాలా బాధపడుతున్నాను, బట్ నేను ధైర్యంగా ఉన్నాను కానీ బాధపడుతున్నాను, ప్లీజ్ అలా మాత్రం నన్ను అనుకోవద్దు అని వివరణ ఇచ్చాడు ఆయన. సారీ అయితే చెప్పలేదు కానీ వివరణ ఇచ్చాడు. ఇకపోతే
ప్రభుత్వం కూడా ఏంటి తనకే ప్రభుత్వం పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. ట్యాక్సుల రూపంలో వస్తేనే రేపొద్దున ప్రజలకు మరికొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనుకుంటుంది. అందుకే కదా ప్రభుత్వం 2000, 3000 పెట్టుకోవడం కూడా పర్మిషన్ ఇచ్చింది. బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. నిజంగా పుష్పరాజు అనే వ్యక్తి నచ్చకపోతే, పుష్పరాజు అనేవాడు ఆ మతం వాడు కాదు, వేరే మతం వాడు అని ఫీల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఎందుకు ఇస్తుంది? ఇవ్వదుగా. సింపుల్ లాజిక్ కదండి. ఇప్పుడు ఏసీటీఓలు వాళ్ళు వస్తారండి, ఆదివారం ప్రతి ఊర్లో షాపులు సెలవు. ఒకవేళ తెరిచున్నాయనుకోండి, వాడికి వెళ్ళి ఫైన్ రాస్తాడు. రెండోసారి తెరిచుంటే వాడి మీద షాప్ సీజ్ చేయడము, కేసు వేయడం ఏదో చేస్తారు. తెరిచుంటే వీళ్ళకే కదా బెనిఫిట్, ట్యాక్సుల రూపంలో వస్తాయి కదా. బట్ దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మరి ముందు రోజు రాత్రి నుంచి అర్ధరాత్రి కూడా షోస్ వేసుకోవచ్చు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం కాదా? కావాలని ఈయన వచ్చిన క్రౌడీకి కావాలని అక్కడ చంపాలని చూస్తారా ఆమెని? కాదు కదా. నిన్న కూడా ఆ అక్బరుద్దీన్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళ ఎంఐఎంకి చెందిన మలక్పేట ఏరియా నియోజకవర్గ పరిధికి చెందిన ఎవరో ఒక సగటు మధ్యతరగతి కుటుంబీకురాలు ఆ బిడ్డడికి బన్నీ డ్యాన్స్లు, యాక్షన్ అంటే ఇష్టమని తీసుకొచ్చింది. దురదృష్టవశాత్తు ఒకేసారి క్రౌడ్ ఇవ్వడం చనిపోయింది, అయిపోయింది. అతను కూడా వెంటిలేటర్ పైన ఉండడం బాధాకరమే. బట్ పరోక్షంగా వీళ్ళ వల్ల అయ్యింది. వీళ్ళు ఏదో జరిగిపోయింది, మేము ఆ సినిమా మూడ్లో ఏదో అయిపోయింది అని అంటే అయిపోయింది, పెద్ద ఇంత సమస్య లేదు. ఇప్పుడు దాన్ని ఎక్కడో తీసుకెళ్తున్నారంటే జాతి వైరాలు, మతం వైరాలు, ఇండస్ట్రీకి రాజకీయాలకి పడవు, ఇండస్ట్రీకి కాంగ్రెస్కి పడదు అంటే ముందు కూడా మరి కాంగ్రెసే ఉందిగా. అవునా కాదా? ఇదే కాంగ్రెసు సకల జనుల సమ్మె టైంలో కూడా మీరు షూటింగ్లు చేసుకోండి పర్మిషన్ ఇచ్చింది, కానీ తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు షూటింగ్లు చాలా వరకు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ రెడ్డి గారి హయాంలో షూటింగ్లు పర్మిషన్ ఇచ్చిందిగా, చేసుకున్నారుగా. మరి అన్నప్పుడు తొక్కేయాలనుకుంటే తొక్కేదా? అవును. నిన్న ఎవరో ఒక ఆయన మాట్లాడుతారు, టీవీలో చూశాను. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు బిగ్ స్కెచ్ అండి, ఇక్కడ ఉండే ఇండస్ట్రీని అంతా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గురువు గారు కాబట్టి అక్కడ పంపించేయాలని చూస్తున్నాడు, అందుకే అలా ఎందుకు చేస్తాడండి? మన దగ్గరికి వచ్చిందని ఇంకొకరికి ఇవ్వాలనుకుంటాం. రాజకీయాలు అసలు ఉండదు. గురుభావంతోనో లేకపోతే ఒకప్పుడు బాస్గా పనిచేశారు కాబట్టి ఆ భక్తితోనో ఇష్టంతోనో ఇస్తే వేరే ఫండ్ రూపంలో ఇంకేదైనా హెల్ప్గా చేస్తే చేయొచ్చు. కానీ ఇప్పుడు నీటి సరుకు కృష్ణా జిల్లాలో ఉన్నాయి సార్, ఒక రామరస్యంగా మేము పంచుకుందాం, సర్దుకుందాం, మీకు ఇన్ని టీఎంసీలు మాకు ఇన్ని టీఎంసీలు అంటే అయిపోయింది. అంతేగాని ఇక్కడ ఈయన ఉంటుండగా హైదరాబాద్ రెప్యుటేషన్ దెబ్బతీయాలనుకుంటాడా? చెప్పండి. ఇప్పుడు హైడ్రాదే ఉంది, మెయిన్ పెద్ద పెద్ద తలకాయలను కొట్టాడు ఆయన. మధ్యతరగతి వాళ్ళని ఎవరు టచ్ చేయలే. కొంతమంది కొంతమంది అంటున్నారు లేదు అందరిని టచ్ చేశాడు. మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఒకరిని చేసి ఒకరిని చేయకపోతే మళ్ళీ ఇలా కాంగ్రెస్ ఓడరా అందుకే చేయలేదు, రైట్ బీఆర్ఎస్ ఓడరా అందుకు చేశారు కూడా అంటారు. ఎవరిని వదలి. సో ఇప్పుడు దానికి మతం రంగు పులిమేసి, జాతి రంగు పులిమేసి, రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళందరూ బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి పడదు, రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళని కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాగన్నీ చేశారంటే అలాంటప్పుడు ఆయన ఎందుకు పర్మిషన్ ఇస్తాడండి? ఇంకా ఆంధ్రాలో టికెట్ రేట్లు అంత పెంచలేరు కానీ ఇక్కడ పెంచారుగా, బెనిఫిట్ షోలకు ఛాన్స్ ఇచ్చారుగా, మరి అటప్పుడు ఎందుకు ఆయన చేస్తాడు? అంటే ఇవన్నీ కూడా యూట్యూబ్ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే ఇట్లా రాయడం వల్ల, ఇలాంటి వ్యూస్ పెరగడం వల్ల వాడికి ఒక జీవనాధారం లభిస్తుంది. దాని కొన్నాళ్ళకి మితిమీరిన కామెంట్స్ వల్ల, మితిమీరిన థంబ్నెయిల్స్ వల్ల కూడా ఆ జీవనోపాధి కోల్పోతాడు. అది మొదటికే మోసం వస్తుంది, అది గమనించాలి మనం. అవునా కదా? సో ఇక్కడ కూడా ఎవడో క్రియేట్ చేశాడు, సోనియా గాంధీ గారి క్రిస్టియన్ కాబట్టి పుష్పరాజు పుష్ప 2 సినిమాలో ఆయన హిందూగా నటించాడు కాబట్టి ఆవిడకి నచ్చలేదు కాబట్టి వదలొద్దని చెప్పిందట. ఆవిడ ఎందుకు చెప్తుందండి? ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంటర్వ్యూలో నేను విన్నది ఏంటంటే ఆయనకి రాహుల్ గాంధీ గారు అంటే చాలా ఇష్టం ముఖ్యమంత్రి గారికి. ఈవెన్ రాహుల్ గాంధీ గారికి కూడా ముఖ్యమంత్రి అంటే చాలా ఇష్టం. బాబు మన కాంగ్రెస్ పార్టీ వృద్ధిలోకి రావాలి, నువ్వు మంచి ఏ నిర్ణయాలు తీసుకో, నీ వెనక నేను ఉన్నాను అని ఫుల్ సపోర్ట్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. మేబీ అందువల్ల గవర్నమెంట్ వచ్చిందేమో ఆయనకి ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. సోనియా గాంధీ గారు ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఇలా చేయాలి చెప్తారంటే ఇది అన్నీ అతిశయోక్తి మాటలండి, అవి ఏముండదు. ఇవి మనం మాట్లాడుకోవడమే కానీ 2 రోజులు పడితే అన్నీ సర్దుమనిపోతాయి, అన్నీ సర్దుకుంటాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి. థ్యాంక్ యూ.